న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టు చీర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే స్పాన్సర్డ్ బై చంద్రమద షాపింగ్ మాల్, మెదక్, అమీర్పేట్, హైదరాబాద్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ అలరించడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే మరింకెందుకు ఆలస్యం, వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, టెక్నికా కాల్ చేయండి, చకచకా నాతో మాట్లాడేయండి. నేను అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్తే పుట్టింటి పట్టు చీరని మీ సొంతం చేసుకోవచ్చు. లేట్ చేయకుండా కాల్తో మాట్లాడిద్దాం. హలో హలో పల్లవి గారు. హాయ్. హాయ్ అండి. ఏం చేస్తున్నారు? నేనా భోజనం చేయడానికి కూర్చోబోతూ కూడా మీ దానికోసం ట్రై చేస్తున్నాను. ఆహా, ఎవరు? పద్మావతి గారా? లేదండి, ప్రసన్న. ప్రసన్న గారు. ఓకే. అవునండి. ఏమి ఇంత లేట్? ఇంత లేటా? మాది ఎప్పుడు ఇదే టైం అండి. మీ ప్రోగ్రామ్ వచ్చే టైము, మేము చూసే టైము. ఓకే. ఏమన్నారు ఇవాళ? వంకాయ కూర, పాలకూర పప్పు, ఓహో, కాలీఫ్లవర్ ఆవకాయ. వావ్, నైస్. అది. సో ఇంకేంటి, పిల్లలు స్కూల్స్కి వెళ్ళిపోయారా? బాబు వెళ్ళాడండి, పాపకు హాలిడే ఇవాళ. ఓకే. హాలిడే ఎందుకు? ఎగ్జామ్స్ నిన్నటితో అయిపోయినాయి, అందుకని ఇవాళ హాలిడే ఇచ్చారు. ఆహా, ఓకే. ఇంకేంటండి విశేషాలు? ఏమున్నాయండి చెప్పాలి. మీ ఊరు పేరు? మా ఊరి పేరు గుంటూరు. గుంటూరు. ఓకే. బయట ఎండగా ఉంది, ఇంట్లో చల్లగా ఉంది. అంతేగా మరి, వాతావరణ మార్పులు ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోతాయి. అవునవును, మొదలవుతున్నాయండి, ఎండలు మొదలవుతున్నాయి మెల్లగా. మా ఫ్రెండ్ వచ్చేస్తారు ఇంకా. వద్దులేండి, కొంచెం చల్లగా ఉండమని చెప్పండి. చల్లగానే ఉండమంటారా? సరే, ఈ ఒక్క మంత్ చల్లగా వస్తాం, నెక్స్ట్ మంత్ నేను చెప్పలేను. అలాగే అలాగే. సరే, పాట పాడండి. ఎలాగో కాల్ చేశారు. పాట పాడాలంటారా? పాడతావా? ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా ఎదలో నీవై నిండిపోయలే. అంతే అండి. అంతేనా? సరే, మంచి టిప్ కూడా చెప్పండి. క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. టిప్ అంటే, కొంచెం ఎవరికైనా చుండ్రు అలా ఉందనుకోండి తల్లో, పెరుగులో కొంచెం వేపపిండి, ఉసిరిపిండి రెండు కలుపుకొని రాసుకుంటే చుండ్రు త్వరగా తగ్గుతుందండి. వేపపిండి, ఉసిరిపిండి, ఉసిరి పొడి. ఓకే. సో ఆ రెండు పొళ్ళు వేసుకొని మనము కర్డ్ లో అంటున్నారు. ఓకే, వేసుకొని హెయిర్ కి అప్లై చేసుకుంటే చుండ్రు అంతా వెళ్ళిపోతుంది అంటారు. చుండ్రు తగ్గుతుందండి. ఓకే. ఉసిరేమో జుట్టు గ్రోత్ కి పనికి వస్తుంది, వేప పొడేమో కొంచెం చుండ్రుకు తగ్గిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న గారు, మంచి చిట్కా చెప్పారు. అలాగే ఈజీగా క్వశ్చన్ అడుగుతున్నాం మిమ్మల్ని. అడగనా? హలో హలో. అయ్యో, కాల్ కట్ అయిపోయినట్టుంది. నెక్స్ట్ అగ్గి కాల్తో మాట్లాడేద్దాం. హలో హలో. హాయ్ అండి, మీ పేరు? హాయ్ అండి, నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఏ ఊరు నుంచి? వెస్ట్ గోదావరినా, ఈస్ట్ గోదావరినా? వరంగల్ నుంచి అండి. వరంగల్. ఓకే, ఏం చేస్తున్నారు? ఏముందండి, ఖాళీయేనా? భోజనం అయిపోయిందా? కరెంట్ లేదు. కరెంట్ లేదా? ఓకే. భోజనం అవ్వలేదా అయితే? ఎందుకు చేయలేదండి, చేస్తాం, మీకు ఫోన్ చేస్తూ ఉన్నా. ఏంటి ఇంత డల్ గా మాట్లాడుతున్నారు అసలు? డల్ గా ఏం కాదు, చెప్పండి. తినేసారా అయితే? తినలేదండి, ఇంకా తింటాం. తింటారా? ఓకే. ఏం వండారండి? నేను ములంకాయ టమాటా వండాను. ఆహా, ఓకే. ఏంటి నిన్న కాల్ చేయలేదు అసలు? కలుపులేదండి, చేస్తున్నా, రోజు చేస్తున్నా ఫోను. రోజు చేస్తున్నారా? ఓకే. ఫోన్లేండి, లక్కీగా ఎలాగో కలిసింది కాల్ మనకి. నువ్వు కలిసినా కానీ ఆన్సర్ చెప్పలేకపోయాను. నేను చేస్తాను, ట్రై చేయాలి. మీరు ఈజీగానే అడుగుతున్నాం మేము క్వశ్చన్స్ కూడా మీ అందరినీ. కొంచెం కష్టమవుతుంది. కష్టమవుతుందా? సరే, మార్చేద్దాం క్వశ్చన్స్ ఈసారి. ఓకే. మీ ఫేవరెట్ హీరో ఎవరు? శోభన్ బాబు. శోభన్ బాబు గారా? సరే, మంచి పాట పాడండి, ఆయనకు సంబంధించి ఏదైనా సినిమా నుంచి. నాకు పాటలు రావండి. ఎందుకు రావు? నేను అడుగుతాను కాబట్టా. ఈసారి నేర్చుకుని ఫోన్ చేస్తాను. ఈసారి పాడతారా? అవును. లాస్ట్ టైం కూడా అలాగే చెప్పినట్టు గుర్తు నాకు.
లేదు లేదు, వేరే ఆమె పాడింది పక్కకి ఉంది. అలా అంటారా? సరే చిట్కా అయినా చెప్పండి, క్వశ్చన్ అడుగుతా. చెప్తానండి. ఉమ్, మనకి ఒక్కొక్కసారి కండరాలు పట్టేస్తా ఉంటాయి కదండి. ఉమ్. అప్పుడు నువ్వుల నూనె మర్దనాలు చేస్తే ప్రతిరోజు రాస్తే పట్టడం తగ్గుతాయి. ఓహో, ఓకే. థ్యాంక్ యూ అండి, చక్కటి చిట్కా చెప్పారు. అలాగే క్వశ్చన్ అడుగుతున్నాను, ఈజీగా అడగండి. ట్రై చేస్తాను ఈజీగా అడగడానికి. ఈజీ క్వశ్చనే ఇస్తున్నాను. సరే, టైం లిమిట్ మనకి 20 మినిట్స్ ఉంటుంది. సరే, ప్రపంచంలో ఎక్కడ ఎక్కువ చల్లగా ఉంటుంది? ప్రపంచంలో ఎక్కువ ఎక్కడ చల్లగా ఉంటుందా? అవును. కొంచెం క్లూ ఇస్తారా? బాగా ఆలోచించండి. సౌత్ దగ్గర ఉంటుంది ఎక్కువ మనకి. సౌత్ దగ్గర? సౌత్ సైడే. సౌత్. మళ్ళీ రిపీట్ చేసిన క్వశ్చన్ చాలా ఈజీ అండి. ప్రపంచంలో ఎక్కడ ఎక్కువ చల్లగా ఉంటుంది? కాశ్మీర్. ఇంకా ఇంకా కొంచెం చెప్పండి ఇంకా. ఇది చాలా ఈజీ అండి. మనకి మ్యాప్ లోనే సముద్రాలు ఉంటాయా? రష్యా. బాగా ఆలోచించండి. బాగా ఆలోచించాలా? అయ్యో సారీ అండి, టైం అప్ అయిపోయింది. ఇలాగే కాల్ చేస్తుండండి. నెక్స్ట్ లకి కాల్తో మాట్లాడేద్దాం. హలో హలో. హలో అండి. హాయ్, మీ పేరు? సులోచన అండి. సులోచన గారు, ఏంటి అసలు మీరు 1 వీక్ తర్వాత కాల్ చేస్తున్నారు? మర్చిపోయారా నన్ను? నిన్న పద్మ గారితో కూడా మాట్లాడా, ఇంకా ఏం చేయను, విన్నవట్లేదు తప్ప. ఓహో, మాట్లాడారా? జస్ట్ నిన్న పద్మ గారితో మాట్లాడానండి, ఆన్సర్ చెప్పలేకపోయాను. అయ్యో, సరే ఈసారి గెలిపిస్తారండి ఎలాగైనా మిమ్మల్ని. మీ ఇష్టం. నా ఇష్టం అంటారా? మీరు అలా ఉదాసిగా మాట్లాడితే ఎలా? హుషారుగా ఉండాలి. హుషారుగా ఎలా వస్తుందండి? రోజు కాల్ చేస్తున్నా, నెల రోజుల నుంచి చేస్తున్నా, కాల్ యాంకర్స్ మారుతున్నారు, నేను ఒక్కదాన్నే మారట్లేదు. మరి మీరు కాల్ చేయకపోతే ఎలా చెప్పండి? మా అందరితో మాట్లాడాలి కదా మీరు. విన్నర్స్ లో రావట్లేదు, మామూలుగా అయితే విన్ అవ్వట్లేదు, రకరకాలు అయిపోతుంది అది. అయ్యో, ఈజీగానే అడుగుతానులేండి క్వశ్చన్స్, ఏం బాధపడొద్దు. మీరు ఎనర్జెటిక్ గా మాట్లాడితేనే మాకు కూడా జోష్ ఉంటుంది, మాట్లాడతాము. మీరు ఎలా మాట్లాడుతున్నారు? బాగున్నామండి, చేసామండి, అవునా అండి, అంతే. ఇక మేము ఎలా మాట్లాడాలి, ఏం అడగాలి? లేదు లేదు, బానే మాట్లాడతా, చెప్పండి. అదిగోండి, ఇప్పుడు మాట్లాడుతున్నా. లేదండి, బానే మాట్లాడతాము అంటున్నారు. ఇందాకంతా అంత జోష్ లేదు, మాట్లాడాలి, ఏదో అడుగుతారు. జోష్ ఉందండి, పర్లేదు, మాట్లాడతాను. ఉందా? ఉంది ఉంది. సరే, మీరు మంచి పాట పాడండి, నేను చక్కటి క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని ఈజీగా. పసుపు పచ్చలో గిలిలో పసుపు కొమ్ము కొట్టినట్టు, నీలి రంగు వాకిలిలో పసుపార పోసినట్టు, పాదాల పారాని అద్దినట్టు, పాదాల పారాని అద్దినట్టు, నుదుటిపై కుంకుమ దిద్దినట్టు, ఆకాశం ఎందుకు పచ్చబడ్డది, ఆనడు మా బుట్టేమో ఎర్రబడ్డది. అంతేనండి పల్లవి గారు. అంతేనా? సరే, అలాగే చక్కటి చిట్కా చెప్పండి, అడుగుతా. ఇప్పుడు మామూలుగా పొడి దగ్గు అది వస్తుంటుంది, బాగా ఊపిరి ఆడకుండా కొంతమంది దగ్గు వస్తుంది, నిద్రపోరు. అప్పుడు పడుకునేటప్పుడు ఏం చేయాలంటే 2 తమలపాకులు తీసుకుని దాంట్లో 2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి కొంచెం 1 స్పూన్ తేనె కూడా దాని మీద రాసుకొని అది నవ్వులుతూ ఉంటే మనకి రసం వస్తుంది కదా, దాంట్లో అది మింగితే దగ్గు తగ్గిపోతుంది, బాగా నిద్ర పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి చిట్కా చెప్పారు. అలాగే క్వశ్చన్ అడుగుతున్నాను. అడగండి అడగండి. నేను కనిపిస్తున్నానా మీకు? అబ్బా, మీరు కనిపించట్లేదు నాకు. ఎక్కడ ఇమేజ్ ఇస్తానో అని చెప్పి మీరు అంతేనా? పల్లవి గారు, అందరికి అది అలవాటు అయిపోయింది, నేను కనిపిస్తున్నానంటే అమ్మ వీళ్ళు ఇమేజ్ ఇస్తారని. నేను ఇంకేదో అడగాలనుకున్నాను. సరే, ఇట్స్ ఓకే, ఎనీహౌ మీరు నేను కనిపించట్లేదు అన్నారు కాబట్టి ఫైన్. లేదండి, నేనైతే అబద్ధం చెప్పట్లేదు, కనిపిస్తున్నాను కానీ నాకు క్వశ్చన్ ఇవ్వండి. మీరు 2 సారీ ఇలా అడిగితే ఓకే, నేను సూపర్ గా ఉన్నారు. సరే, క్వశ్చనే అడుగుతానులేండి, బాధపడద్దు.
ఓకే, ఎందుకంటే అబద్ధం చెప్పిన మనసు ఒప్పుకోదు కదా. ఆ, మరి అలాంటప్పుడు అందుకోసం ఏమో నాకు అండి, నాకు ఒప్పుకోలేదు. కనిపించట్లేదు, ఎందుకంటే ఎలా చెప్తారు? నేను మీ సారీ గురించి చెప్పాలి అనుకున్నాను. ఎలా చెప్తాను, నాకు కనపడట్లేదంటే. సరే ఓకే, దొరికిపోయారు మీరు. బట్ నేను ఇంకేం మాట్లాడను. దొరకడం కాదు, నేనే దొరికాను మీకు. నేను అయిపోయాను నేనే. సరే ఓకే, మీరు నాకు సరెండర్ అయిపోయారు కాబట్టి అడుగుతున్నాను నేను క్వశ్చన్. సరే, ప్రపంచంలో ఎక్కడ సూర్యోదయం మొదట కనిపిస్తుంది? ఆస్ట్రేలియా అండి. బాగా థింక్ చేయండి. మళ్ళీ రిపీట్ చేసిన క్వశ్చన్, ప్రపంచంలో ఎక్కడ సూర్యోదయం మొదట కనిపిస్తుంది? ఫస్ట్ సూర్యోదయం అంటే ఎక్కడ కనిపిస్తుంది అని. నువ్వు ఇవ్వండి మేడం కొంచెం. కాతో స్టార్ట్ అవుతుంది అక్షరం, 4 అక్షరాలు ఉంటాయి. కిరిబాటి అండి. ఎవరు చెప్పారు మీకు? మా బాబు ఉన్నాడండి, అది కూడా నిజమే ఒప్పేసుకుంటున్నా. సరే, లాక్ చేయమంటే చేసేస్తా. చెయ్యండి చెయ్యండి. సరే, లాక్ చేసేస్తున్నాను. కిరిబాటి అన్నారు, రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో, నమస్కారం అండి. హాయ్, మీ పేరు? నా పేరు సుప్రజ అండి. సుప్రజ గారు, ఏంటి అసలు చాలా మంత్స్ తర్వాత కాల్ చేశారు అసలు మీరు? చాలా మంచిగా మొన్న పద్మ గారితో కూడా మాట్లాడాను నిన్న. పద్మ గారితో కూడా మాట్లాడారా? మరి నాతో ఈ రోజేనా మాట్లాడటము? కాల్ చేసిన విజయ లక్కీ డిప్ లో రావట్లేదు కదా. అయ్యయ్యో, పాపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, నేను ఇబ్బంది పడ్డానని చేయడం మానేశాను. అయ్యో, అలా చేయడం ఎలా చేస్తారు మీరు? మాట్లాడాలి కదా మా అందరితో. ఒకసారన్నా మా బీఆర్కే పుట్టింటి చీర గెలుచుకుందాం అంటే మాకు తప్పకుండా గెలుచుకుంటారండి, ఏం ఫీల్ అవద్దు మీరు. అసలు అలాగా కాల్స్ చేయడం మానేస్తే ఎలా చెప్పండి? కాల్స్ చేస్తేనే కదా, ఇంట్లోనే ఉంటారు 4 గోడల మధ్య, ఇంకెక్కడికి వెళ్ళము తిరగము. అలాంటిది ఇప్పుడు మనము టీవీ చూసి మాట్లాడుతున్నాము. మన 4 గోడల మధ్య ఉంటున్నాం కరెక్టే. 4 గోడల మధ్య మీరు మమ్మల్ని బంధించేస్తున్నారు కదా. ఎవరు? రానివ్వకుండా మీరే రాని మాకు మేము బంధిస్తున్నామా? అలాంటిది ఏం లేదండి. బాగున్నారా మేడం? భోజనం అయిపోయిందండి? అయిపోయిందండి. మీ భోజనం అయిపోయిందా? అయిపోయింది మేడం. ఓకే, ఏం చేస్తున్నారు? ఏం లేదు మేడం, బీఆర్కే స్వామి చూస్తున్నాను. మా పల్లవితో మాట్లాడాలని. లక్కీ ఇప్పుడు ఎలాగో రాననుకోండి, వేరే విషయం. కాకపోతే కనీసం మీతో మాట్లాడదామని. నిజంగా అండి, టిప్ రానందుకు, టిప్ అంటున్నాను, పట్టు చీర రానందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఎవరికైనా వెళ్ళట్లేదు అని అంటున్నారు మీరు, ఓడిపోతున్నాం, టిప్ రావట్లేదు అంటున్నారు. నేను ఈ విధంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పండి. నేను లక్కీ డిప్ లో వచ్చిన రాకపోయిన తర్వాత విషయం, దీనివల్ల మేము ఎన్నో సాంగ్స్ నేర్చుకుంటున్నాం. కొత్త సాంగ్స్ నేర్చుకుని, లిరిక్స్ నేర్చుకుని మా పల్లవి కోసం పాడుతున్నాం. థ్యాంక్ యూ అండి. నిజంగా మీ అందరితో మాట్లాడడం నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది మా అందరికి. మాకు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకి మీరు అన్నట్టు కొత్త విద్య ఒకటి వస్తుంది అనమాట. మాకు ఇదో రకమైన ఎంజాయ్మెంట్. లక్కీ డిప్ లో వచ్చిన తర్వాత విషయం అనుకోండి, మాకు అదృష్టం ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. బట్ మీతో మాట్లాడాను, ఒక సరదాగా 10 నిమిషాలు మాట్లాడి ఒక హ్యాపీగా షేర్ చేసుకుని సాంగ్స్ పాడి ఎంజాయ్ చేస్తే అదొక ఆ మెమరీ గుర్తుండిపోద్ది అలాగా. అవును. ఇప్పుడు ఈ రోజు కాల్ చేశారు, మళ్ళీ ఒక 4-5 డేస్ కాల్ చేయరు, ఒక్కోసారి కాల్ కనెక్ట్ అవ్వలేదు అని అంటుంటారు. మళ్ళీ కలిసినప్పుడు మేము ఇలా ట్రై చేసాము అని మీ మెమరీస్ మాకు చెప్పొచ్చు. అవునవును. సరే, మంచి పాట పాడండి. అలాగే మరి నాకు క్వశ్చనే కావాలి, నేను చదువుతున్నాను. సరే, ఈజీగా ట్రై చేస్తా అడగడానికి క్వశ్చన్. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, సిద్ధరాణి మహిమల దేవకి సుతుడు. ముద్దుగారి యశోద ముంగిట ముత్యము వీడు, సిద్ధరాణి మహిమల దేవకి సుతుడు. అంతనింత గొల్లెతల అరచేత మాణిక్యము, అంతనింత గొల్లెతల అరచేత మాణిక్యము. పంచమాడే కంసుని పాలివద్రము, పంచమాడే కంసుని పాలివద్రము. కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస,
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు ఇద్దరాని మహిమల దేవకి సుతుడు. వావ్, సూపర్ అండి, చాలా బాగా పాడారు. మంచి సింగర్ మీరు, అసలు కనిపించట్లేదు కానీ. ఫోన్లో కనపండి కదా మేడం, ఆ, ఫోన్లో కనపండి కదా, మాట మాత్రం వినబడుతుంది. అవును, మాటల ద్వారానే నాకు తెలుస్తుంది. మంచి సింగరే మీరు అంటున్నాను. థ్యాంక్స్ మేడం. అన్ని చెప్తున్నాను కదా మేడం, దీని గురించి నేను సాంగ్స్ నేర్చుకుంటున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. అవును, నైస్ అండి. ఇలా పాడడం ద్వారా కూడా బాగుంటుంది, ఒక హ్యాపీనెస్ ఉంటుంది, కొన్ని పదాలు కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది. కాదు, మళ్ళీ కాల్ కలిసే వరకు నాకు మెమరీలో ఉండిపోతుంది అనమాట. లక్కీ ఇప్పుడు తర్వాత మనం లక్ ఉంటే వస్తుంది, లేకపోతే వేరే విషయం. లాస్ట్ మూమెంట్ వరకు మనకు గుర్తుంటుంది ఆ విషయం. సూపర్, బాగా చెప్పారు, థ్యాంక్ యూ అండి. సరే, అలాగే నేను మీకు ఇమేజ్ ఇస్తున్నాను, చూసి చెప్పండి ఎవరన్నది. మేడం ఇమేజ్ వద్దని చెప్పాను కదా మేడం. ట్రై చేయండి, ప్రతిసారి క్వశ్చన్ అంటే ఎలా చెప్పండి, ఒక్కోసారి చెప్పలేకపోతున్నారు. ఇమేజ్ అయితే ఈజీగా గెస్ట్ చేయొచ్చు కదా. ఆల్రెడీ మనకి ఇమేజ్ డిస్ప్లే అయిపోయింది, చూసి చెప్పేయండి. టీవీలో ఇంకా రాలేదు మేడం నాకు. ఆయన చాలా చాలా ఫేమస్ హీరో. క్లూ ఇవ్వండి మేడం, మాకు తెలియట్లేదు. క్లూ అంటే ఆర్తి అగర్వాల్, శ్రీయా వీళ్ళందరితో చేశారు మూవీస్ ఆయన. తరుణ్ మేడం. బాగా ఆలోచించుకొని చెప్పండి. తరుణ్. ఉదయ్ కిరణ్ గారు అనుకుంటున్నా నేను. తరుణ్ అనుకుంటున్నాను మేడం. షూరా, లాక్ చేసేయమంటారా? లాక్ చేశాను మేడం. లాక్ చేస్తే మీరేమో తరుణ్ అంటున్నారు, మరి నేను లాక్ చేసేస్తున్నాను. సరే, లాక్ చేసేసాను. ఒకసారి ఇమేజ్ రివీల్ ప్లీజ్. వావ్, కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ పల్లవి గారు. హాయ్, మీ పేరు? రజని. ఆహా, ఎలా ఉన్నారు? నేను నిన్ను వదిలిపెట్టేటట్లేదు, నువ్వు నన్ను. నేను వదిలిపెట్టాను మిమ్మల్ని. అసలుకే తలైవ గారు ఇంటి పక్కన ఉంటున్నారు అంటున్నారు, అలా ఎలా వదిలేస్తాం మిమ్మల్ని? మరి అంతేగా. మీరు రజనీ అనగానే నాకు ఆయనే గుర్తొస్తున్నారు తెలుసా, రజనీకాంత్ గారు. ఏమైనా పెద్ద ఆయన గుర్తు చేసుకుంటున్నాం ఇద్దరం. అంతేగా మరి. భోజనం అయిందా? అయింది. ఓకే, అవును. ఎంతమంది మీరందరూ? సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నారా మీకు? సిస్టర్స్ ఉన్నారు, ముగ్గురేనా? ఎక్కడ, హైదరాబాదేనా ఉండేది మీరు? గుంటూరా. అమరావతి. ఆహా, హెడ్ ఆఫీస్. అంతే అంటారు అయితే. అంతే. ఎలా ఉంది మీ అమరావతి? వెళ్ళారా, అన్ని తిరిగారా ఎక్కడైనా? అంటే రోజు లోకలేగా, తిరుగుతానే ఉంటాం. లోకలే అంటారా? ఏంటి బెంజ్ సర్కిల్ ఇదే అంటారా? బెంజ్ సర్కిల్, పెనంలూరు, అమరావతి గురించి చాలా చేసాం మేము. కూడా చేసాం. ఓహో, ఎక్కడెక్కడికి వెళ్ళారేంటి? అక్కడ ఒక 4 ప్లేసులు చెప్పండి అమ్మా. ఎక్కడెక్కడే ఉంది, ఇక్కడ చుట్టుపక్కల రైతుల గురించి, రైతులుగా. అలా కాకుండా ఇప్పుడు మేము హైదరాబాద్ అనుకోండి, చార్మినార్ ఉంది, ఇక సాలార్జంగ్ మ్యూజియం ఉంది, ఇలాగా అమరావతి దగ్గర ఏమేమి ఎక్కడికి వెళ్ళారు? ఇంకా అవన్నీ రాలేదుగా, ఇప్పుడే డెవలప్మెంట్ లో అవుతుంది. ఇప్పుడే కదా, మేము లోకల్ అన్నారు, మొత్తం తిరిగాము చూసాము అంటున్నారు. అన్ని గుళ్ళు ఉన్నాయి చుట్టుపక్కల అన్ని. ఓకే, అవును. ఈరోజు స్పెషల్ ఏంటి? ఈరోజు అసలు తోటకూర. ఇంకా ఇంకేముందో, తోటకూర పులుసు కూర, అంతే. అందుకేనా ఇంత హుషారుగా మాట్లాడుతున్నారు? అవునా? అంతేనంటారా? జనరల్లీ ఎవరైనా నాన్ వెజ్ అంటే హుషారు అంటారు, మీరు తోటకూర అంటున్నారు. మరి తోటకూర బాగుంటది. అవును, బాగుంటది. ఆకుకూరలేదు. సరే, మరి మంచి పాట పాడొచ్చు కదా, అలాగే ఎనర్జెటిక్ గా మాట్లాడుతున్నారు. ఎనర్జెటిక్ గా మంచి పాట పాడేస్తే మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎనర్జెటిక్ గా కూడా మీరు కూడా ఇవ్వాలి నాకు. ఎనర్జెటిక్ గానే అడుగుతాను మిమ్మల్ని కూడా క్వశ్చన్ అయితే. అంతే. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ,
నుదుట కుంకుమ రవి బింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచన హారము గలమల మెరయగ పీతాంబరములు శోభలు నిండుగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనుల మా కల్పవల్లివై కమలాసనవై కరుణా నిండుగా కనక సృష్టి కురిపించే తల్లి సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. సూపర్ అండి, చాలా బాగా పాడారు. బాగా పాడారు. తప్పకుండా లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది, ప్రతి ఒక్క ఇంటికి వస్తారని కోరుకుందాం. అంతే రావాలి. ఓకే, సరే మంచి టిప్ కూడా చెప్పండి. అలాగే క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. ఇప్ప మామూలుగా ఇట్లా జలుబు చేసినప్పుడు గొంతు ఇదిగా ఉన్నప్పుడు వెంటనే టాబ్లెట్లు వేసుకోకుండా ఆవిరి పట్టుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. అలాగే క్వశ్చన్ అడుగుతున్నాను, వినాలి మరి. కొంచెం ఈజీగా అడుగమ్మా, చాలా అయింది అసలు రావట్లేదు. సరే ఈజీగానే అడుగుతాను. గెలిస్తే పట్టుచీర నాది. ఆ? గెలిస్తే పట్టుచీర నాది ఏంటన్నా? అవునా? మా ఇంటి ఆడపిల్లవు నువ్వే సౌభాగ్యలక్ష్మి. పా యు కిల్డ్ మై హార్ట్. యా, అడిగేస్తున్నా మరి క్వశ్చన్. ఓకే. రామాయణంలో కుంభకర్ణుడు ఎన్ని రోజులు నిద్రపోతాడు? రామాయణంలో కుంభకర్ణుడు ఎన్ని రోజులు నిద్రపోతాడా? 180 రోజులా? చెప్పండి మీరు. 180 రోజులు అనుకుంటున్నానమ్మ, కాకపోతే క్లూ కొంచెం కరెక్ట్ గా చెప్పండి. ఆ మంత్స్ ఎన్ని అన్నది చెప్పండి. 6 months. 6 6 నెలలు. 6 నెలల? అదేంటి 9 నెలలు కదా? 9 నెలలు 7 నెలలు కదా పడుకుంది ఆయన. అవునా? కాదులే. షూరా? 6 చెప్పారా నెలలు. ఆయన మీకు 6 months 6 నెలలు. పడుకున్నాను అని? అవును. రజనీ గారే కదా మాట్లాడుతున్నారు. రజనీ గారి. రజనీకాంత్ గారు చెప్పారా ఏంటి? సరే 6 months అని మీరు అంటున్నారు, కాదు అని నేను అంటున్నారు. మీరా నేనా ఇప్పుడే తేలిపోవాలి. సో కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. సో చూసారు కదండి, కాలర్స్ అందరు చాలా బాగా మాట్లాడారు. అండ్ ఈరోజు ముగ్గురు అయితే విన్నర్స్ అయి ఉన్నారు. సో ఆ ముగ్గురులో నేను ఒక లక్కీ టిప్ అయితే తీయబోతున్నాను. సో ఎవరన్నది నాకు కూడా తెలీదు, తీస్తున్నాను. మరి ఎవరంటే సులోచన గారు, కంగ్రాచులేషన్స్, పుట్టింటి పట్టు చీర విన్నర్. సో చూసారు కదండి, కాలర్స్ అందరూ చాలా బాగా మాట్లాడారు, మంచి పాటలు పాడారు, అలాగే చక్కటి టిప్స్ కూడా చెప్పారు. ఇలాగే మన షోని ఆదరణ అభిమానిస్తూ ఉంటారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్, పల్లవి.